హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బేకరీ లాంటి క్రంచీ అండ్ టేస్టీ అయిన చాంద్ బిస్కెట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ బిస్కెట్స్ని బటర్ కానీ నెయ్యి కానీ వాడకుండానే ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూసారంటే మళ్ళీ బేకరీలో ఈ చాంద్ బిస్కెట్స్ని కొనరండి, అంత టేస్టీగా ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా ఈ బిస్కెట్స్‌ని గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తాం కాబట్టి బయట కొనే వాటికంటే హెల్తీగా ఇంకా హైజీనిక్‌గా ఉంటాయి. మరిక ఆలస్యం చేయకుండా క్రంచీ అండ్ టేస్టీ అయిన చాంద్ బిస్కెట్స్‌ని గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ బిస్కెట్స్‌ని ప్రిపేర్ చేయడానికి ఒక జల్లెడలోకి ఏదైనా ఒక గిన్నెతో కానీ లేదంటే కప్పుతో కానీ పిండిని మెజర్ చేసి తీసుకోవాలి. నేనిక్కడ ఈ గిన్నెతో ఒక గిన్నె గోధుమ పిండిని తీసుకున్నానండి. దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు వంట సోడా, అలాగే ఒక చిటికెడు సాల్టు వేసి పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించిన గోధుమ పిండిని పక్కన పెట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకుంటామో అదే కప్పుతో సగం కప్పు చక్కెరను వేసుకోవాలి. బిస్కెట్స్ మరీ తియ్యగా ఇష్టపడని వారు కొంచెం చక్కెరను తగ్గించైనా తీసుకోవచ్చండి. మిక్సీ జార్లోకి తీసుకున్న షుగర్ని మిక్సీ పట్టి మెత్తని పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ నచ్చేవాళ్ళు షుగర్ని మిక్సీ పట్టేటప్పుడే కావాలంటే ఇలాచీలను వేసి మిక్సీ పట్టి తీసుకోవచ్చు. మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ని కూడా జల్లెడలోకి తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనం మిక్సీ పట్టినప్పుడు షుగర్ మరీ మెత్తని పౌడర్లా కాకుండా ఎక్కడైనా బరకగా ఉంటే అది పైనే మిగిలిపోతుంది. నేనిక్కడ దీంట్లో 2 స్పూన్ల బొంబాయి రవ్వను వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి. నచ్చేవారు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసైనా బిస్కెట్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రవ్వను వేయడం వల్ల బిస్కెట్స్‌ని నములుతున్నప్పుడు పంటికి పలుకులా తగులుతుందండి. మనం వేసిన షుగర్ పౌడర్ ఇంకా బొంబాయి రవ్వ గోధుమ పిండిలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి. పిండిని ముందుగా బాగా కలిపాక కొద్ది కొద్దిగా ఆయిల్‌ను యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ బిస్కెట్స్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైనా వాసన లేని వంట నూనెను తీసుకోవాలండి. నేనిక్కడ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని యూజ్ చేస్తున్నాను. పల్లి నూనె లాంటి వాటితో బిస్కెట్స్‌ని ప్రిపేర్ చేస్తే బిస్కెట్స్ ఆయిల్ వాసన వస్తాయండి. ఒకేసారి ఎక్కువ నూనెను వేయకుండా కొద్ది కొద్దిగా ఆయిల్‌ను వేస్తూ కలుపుతూ అవసరమైనంత మేర ఆయిల్‌ను వేసుకొని పిండిని ముద్దలా చేసుకోవాలి. పిండిని ఇలా చేత్తో ప్రెస్ చేస్తే ముద్దలా అయ్యేలా కలుపుకున్నాక ఇంకాస్త నూనెను వేసుకుంటే సరిపోతుందండి. సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు బదులుగా నెయ్యిని కరిగించి వేసుకొనైనా పిండిని కలుపుకోవచ్చండి. పిండిని ఇలా చపాతీ ముద్దలా అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని దాంట్లో బటర్ పేపర్‌ను వేసుకొని ఆయిల్ అప్లై చేసి తీసుకోవాలి. నేనిక్కడ రైస్ కుక్కర్‌లో వచ్చే బౌల్‌ని తీసుకున్నానండి. బటర్ పేపర్‌ని వేసుకుంటే బిస్కెట్స్ అంటుకోకుండా ఈజీగా వస్తాయండి. బటర్ పేపర్ లేకుంటే డైరెక్ట్‌గా బేకింగ్ ట్రేనే గ్రీస్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టిన పిండి మిశ్రమాన్ని తీసుకొని చేత్తో కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన పిండిని నేనిక్కడ మధ్యలోకి కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఏదైనా బాటిల్ క్యాప్‌ని కానీ లేదంటే స్టీల్ డబ్బా క్యాప్‌ని కానీ తీసుకొని కట్ చేసుకుంటే మనకి చాంద్ బిస్కెట్ షేప్ వస్తుందండి.
వీటిని ఇలాగే కాకుండా రౌండ్‌గా, రెక్టాంగిల్‌గా మీకు నచ్చే షేప్‌లో కట్ చేసుకొని బేక్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసిన బిస్కెట్స్‌ని ఒక్కొక్కటిగా ముందుగా గ్రీస్ చేసి పెట్టిన బేకింగ్ ట్రేలోకి తీసుకోవాలి. మనం తీసుకున్న బేకింగ్ ట్రేలో ఒక్కొక్క బిస్కెట్‌కి కొంచెం గ్యాప్ ఇస్తూ ట్రేకి సరిపడా బిస్కెట్స్‌ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని, అందులో ఒక స్టాండును వేసి దీనిపైన మూత పెట్టి 3, 4 నిమిషాల వరకి ప్రీహీట్ చేసుకోవాలి. 3, 4 నిమిషాల తర్వాత మూత తీసి మనం బిస్కెట్స్ పెట్టిన ప్లేట్‌ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకోవాలండి. ఇలా స్టవ్‌ని సిమ్‌లో పెట్టి లో హీట్‌లో బిస్కెట్స్ బేక్ అవ్వడానికి దాదాపుగా హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలండి. చేత్తో ముట్టుకుంటే బిస్కెట్స్ గట్టిగా అయితే బేక్ అయినట్టేనండి. బిస్కెట్స్ కింద కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి, స్టవ్ ఫ్లేమ్‌ని బట్టి బేకింగ్ టైం మారుతుందండి. నాకిక్కడ బిస్కెట్స్ పర్ఫెక్ట్‌గా బేక్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బిస్కెట్స్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. లేదంటే బేకింగ్ ట్రేని తీసి పక్కన పెట్టి చల్లారాకైనా బిస్కెట్స్‌ని తీసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేశాక బిస్కెట్స్‌ని అలాగే వదిలేస్తే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. బిస్కెట్స్‌ని ప్లేట్‌లోకి తీసుకున్నాక అవి పూర్తిగా చల్లారాక పర్ఫెక్ట్ క్రంచీనెస్ వస్తుంది. ఇలాగే మొత్తం పిండితో బిస్కెట్స్‌ని ప్రిపేర్ చేసుకొని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నె ఇంకా వేడిగానే ఉంటుంది కాబట్టి సెకండ్ టైం బేక్ చేస్తున్నప్పుడు కొంచెం తక్కువ టైం పడుతుందండి. బిస్కెట్స్ అడుగు భాగం కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వస్తుంది. ఈ బిస్కెట్స్ మన బేకరీలో కొన్నట్టుగానే గుల్లగా, క్రంచీగా, పర్ఫెక్ట్‌గా ఉంటాయండి. ఓసారి గోధుమ పిండితో ఇలా బిస్కెట్స్‌ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. చాలా బావుంటాయి. ఇలా ఒకసారి బిస్కెట్స్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పెద్దవాళ్ళకి టీ టైమ్ స్నాక్‌లా, ఇంకా పిల్లలకి స్కూల్‌కి స్నాక్ టైమ్‌లో తినడానికి పెట్టివచ్చండి. లేదంటే పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక ఈవినింగ్ స్నాక్‌లా అయినా పెట్టొచ్చు. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ బిస్కెట్స్‌ని ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారు. అంత బావుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకా నా ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకునేవారు ఛానల్‌లో మెంబర్స్‌గా జాయిన్ అవ్వచ్చండి. అలా ఛానల్‌లో మెంబర్స్‌గా జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే వీడియోలు పబ్లిష్ చేయడానికి ముందుగానే మీరు చూడొచ్చండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.